ఎంత క్లారిటీ మీకు వచ్చింది, వ్యవస్థకి ఎప్పుడు వస్తుందో తర్వాత చూద్దాం. సో మీరు ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళకి అండగా జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క భారతి, వాళ్ళిద్దరూ ఉన్నారనేది కూడా మీరు క్లియర్గా ఉన్నారు. ఆ విషయంలో చట్టం ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత చూస్తే క్లియర్గా ఉన్నారు. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు ఇప్పుడు వాళ్ళని మీరు? అంటే మీరు న్యాయం కోసం ఆడటం కంటే కూడా ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేయటమే మీకు పెద్ద సవాలు. సపోజ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే, కెన్ యూ ఇమాజిన్ దిస్ యువర్ ప్లైట్? 5 yearsగా ఇదే ఉంది కదా. ఒకవేళ మళ్ళీ వస్తే ఏంటి డిఫరెన్స్? లైఫ్ థ్రెట్ ఉంది కదా. లైఫ్ థ్రెట్ ఇప్పుడు లేదా? అదే ఉంది. ఉంది. సో మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎండార్స్మెంట్ వచ్చింది మాకు, వాట్ వీ డిడ్ ఈజ్ రైట్ అనేది. బట్ ప్రజలు ఓకే, నేను ఇప్పుడు కొన్ని వారాలుగా క్యాంపెయిన్ చేస్తున్నాను. ఎవరినన్నా కలిసి మాట్లాడితే, ఇట్లా మీతో మాట్లాడినట్లు ఎవరన్నా కూర్చొని మాట్లాడితే నేనేం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే నాకు చెప్తారు, డోంట్ వరీ అమ్మా, వెళ్ళు, మై సపోర్ట్ ఇస్ విత్ యూ అని. బయట చెప్పలేను కానీ మై సపోర్ట్ ఇస్ విత్ యూ. భయం ఒకటి అందరికీ ఉంది. నేను జనరల్గా ఏం చేస్తున్నానంటే, మార్నింగ్ వీలైనంత వరకు బయట రోడ్ల మీద ఉన్నాను, మధ్యాహ్నం పూట 1-on-1 కలుస్తాను, ఈవినింగ్ బయట రోడ్ల మీద ఉంటాను. బికాస్ మధ్యాహ్నం పూట బయట రోడ్ల మీద కష్టం కొన్నిసార్లు. సో ఈ ఎస్పెషలీ మధ్యాహ్నం కలిసినప్పుడు అందరినీ కలుస్తాను. నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నాకు కావాల్సింది న్యాయం జరగాలి. ఇది న్యాయ పోరాటం, సింగిల్ పాయింట్ ఎజెండా, న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి పులివెందల్లో కానీ కడపలో కానీ అందరికి బాగా పరిచయం, ఎంతోమందికి కష్ట సుఖాలలో వాళ్ళతో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉన్నారు. అవును. ఇట్లా జరిగితే రాజశేఖర రెడ్డి గారు కూడా సహించరు. సో కష్ట సుఖాలలో వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు ఆయన కోసము, న్యాయం కోసము చేయలేరా? నేను అడగాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాను, టీడీపీ వాళ్ళని అడుగుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళని, వాట్ ఎవర్, పార్టీలకు సంబంధం లేదు. నేను అడిగేది నాన్నకు రెస్పెక్ట్ చేసే మనుషుల్ని, అభిమానించే మనుషుల్ని, నాన్నని వివేకానంద రెడ్డి గారిని అభిమానించే మనుషులు ఎవరైనా కానీ అందరినీ అడుగుతున్నాను. అసలు ఆయన అభిమానించినా అభిమానించకపోయినా అత్యంత కిరాతకంగా హత్య గావించబడటం అనేది ఒకటి. ఆ కేసులో వివేకానంద రెడ్డి ఒక మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు కూడా. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రికి చిన్నాయన. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే మామూలు గతి ఏంటి అనేది వస్తుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సపోర్ట్ అయితే చాలా చాలా ఉంది. ఇన్ఫాక్ట్ కొందరు కళ్ళకి నీళ్లు పెట్టుకుంటున్నారు నేను చూస్తేనే. ఓకే. సో ఆ తృప్తి అయితే ఉంది మీకు, జనంలో కదలిక తీసుకురాగలిగాము. ఇది డెఫినెట్ గా ఈ కథలకి కనుక నిజంగా అది కార్యరూపంలోకి, రిజల్ట్ లోకి కనిపిస్తే ఏంటంటే వ్యవస్థ కూడా కళ్ళు తెరుస్తుంది. ఇదంతా చేసేది, కష్టపడేది నాకు పర్సనల్ గెయిన్ ఏం లేదు కదా. మన సొసైటీ బాగుపడాలని చెప్పి, మన వ్యవస్థ బాగుపడాలంటే తీసుకోండి, అందరికి అర్థమవుతుంది నేను ఎందుకు ఇది పోరాడుతున్నాను. పోయిన మనిషి మళ్ళీ వచ్చేది లేదు. అవును, కరెక్టే. వీళ్ళు జైలుకి పోయినంత మాత్రాన నాకు పొరిగింది లేదు. నేను అవినాష్ రెడ్డి ఇంటికి కానీ, భాస్కర్ రెడ్డి ఇంటికి కానీ, గంగిరెడ్డి కానీ, వాళ్ళకి ఏమి ఇంట్లో పోయినా కలిసి ఉండేది. వాళ్ళు ఎక్కడ ఇంట్లో ఉంటేమి, జైల్లో ఉంటేమి, నాకు డిఫరెన్స్ ఏంటి? ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. నాకు ఒక కాజు, ఒక ప్రిన్సిపల్. ఈ వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే ఏం చేయాలి? అంతే సింపుల్. వ్యవస్థ మారాలంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు, కానీ మారటం